రైట్. ఇక మహానగరమైన హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శాస్త్రి గారు ఉన్నారు. శాస్త్రి గారు చెప్పండి, వినాయకుడికి లడ్డు ఎంతో ప్రీతికరమైనది, దాన్ని ప్రసాదంగా భావిస్తాము, దాని ఉన్న విశిష్టత ఏంటి? అమ్మ స్వామి వారికి చాలా పూర్వకాలంలో ఏంటి అంటే పాయస పంచ భక్ష షడశ్రోపేత భక్ష భోజ్య లేఖ్య శుష్క నారికేల సహిత మధుర ఫలము అన్నారు. అంటే ఏదైనా ఒక తీపి పదార్థాన్ని స్వామి వారికి, అది మోతీచూర్ లడ్డు కానీ, లేదా బందర్ లడ్డు కానీ, లేదా బాదం జీడిపప్పుతో చేసినటువంటి ప్రసాదాన్ని స్వామి వారి చేతిలో ఉండాలి. ఎందుకంటే ఇది చాలా విశేషమైనటువంటి ప్రసాదం. అది కొంతకాలం తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి దీన్ని వేలం వేయడం కూడా స్టార్ట్ అయింది. పూర్వకాలంలో ఏంటంటే స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టి, ఎందుకంటే మనం సాయంత్రం తర్వాత పూజలు చేసేసి మనం ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోతాం కాబట్టి స్వామికి ఏదైనా ఆకలి వేసినా ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. స్వామి చేతిలో 9 రోజుల పాటు ఆ స్వామి యొక్క ప్రసాదం ఉంటుంది కాబట్టి ఆ ప్రసాదానికి పరమ పవిత్రమైనటువంటి విశిష్టత. ఆ ప్రసాదాన్ని కనుక ఎవరైతే తీసుకుంటారో, స్వామి వారి యొక్క ప్రసాదాన్ని ఎవరైతే త్రికరణ శుద్ధిగా, ఆ లడ్డూకు అంత ప్రాముఖ్యత. ఎందుకంటే లడ్డు తీసుకున్న వారికి వేలల్లో జీవితంలో అనేకమైన మంచి మార్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే స్వామి వారి చేతిలో పరిపూర్ణంగా ఉండేటువంటి 11 రోజుల పాటు ఉండేటువంటి ప్రసాదం కాబట్టి, అందున మహస్తాభ్యాం అంటే ఎడమ చేతిలో ఉన్నటువంటి ప్రసాదం కాబట్టి చాలా విశేషమైనది. ఆ ప్రసాదానికి ఉన్న వాళ్ళు లక్షల్లో పలుకుతుంది, 50 లక్షలు. కొన్ని చోట్ల అయితే ఒకప్పుడు 100ల్లో వేలల్లో ఉండేటువంటి లడ్డు. ఎందుకంటే మనకు భగవంతుడు అంత మంచి చేస్తున్నాడు. 100లో మామూలుగా వీధి మండపాల్లో కూడా 20,000, 30,000, 40,000, లక్షలు, 2 లక్షల పై మాటే తప్ప. ఎందుకంటే తీసుకోవడం వల్ల స్వామి యొక్క పూజా ఫలితం, సంపూర్ణమైన పూజా ఫలితం మనకు దక్కుతుందని భక్తుల అచంచమైన విశ్వాసం. దాన్ని తీసుకొని వ్యవసాయ క్షేత్రంలో కానీ, పనిచేసేటువంటి స్థలాల్లో కనుక ఆ ప్రసాదాన్ని పంచిపెట్టిన స్వామి అంతకు 10ంతలు ఐశ్వర్యం ఇస్తాడు అన్నది మనకు అనాదిగా జరుగుతున్న ఆచారం. ఆ లడ్డూకి పరమ పవిత్రమైన శక్తి ఉంటుంది. ఆ లడ్డూ తీసుకోవడం వలన విద్యార్థి లభతే విద్యాం, నువ్వు విద్య కోరుకుంటున్నావా, విద్యనిస్తాడు. ధనార్థి లభతే ధనం, నీకు ధనం కావాలా, ధనం ఇస్తాడు. పుత్రార్థి లభతే పుత్రాన్, పుత్రులు కావాలా, వృద్ధిలోకి రావాలా, పిల్లలు మంచి సీట్లు కావాలా, పుత్రార్థి లభతే పుత్రాన్. మోక్షార్థి, స్వామి నాకు ఇవన్నీ ఇచ్చేసావు స్వామి, నాకు నువ్వు ఇవ్వాల్సింది మోక్షము. మోక్షార్థి లభతే మోక్షం, జపే గణపతి స్తోత్రం షడ్భాస్మాదై ఫలం లభేత్ సదా సంవత్సరేణ లభతే నాత్ర సిద్ధి సంశయ అంటారు. అంటే ఆ గణేష్ యొక్క స్తోత్రంలో మాట ఉంటుంది, అది లడ్డూకు అన్వయం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయమ్మా. భక్తితోటి స్వామి వారి యొక్క ప్రసాదాన్ని ఎవరైతే తీసుకుంటారో అంత పరమ పవిత్రమైనటువంటి భక్తి అందులో ఉంటుందమ్మా. శాస్త్రి గారు, మనం ఇందాకనే మాట్లాడుకున్నాము, మనము ఎంత భక్తితోని వినాయకుడిని కూర్చోబెట్టుకుంటామో అంతే భక్తితోని ఆ గంగమ్మ ఒడిలోకి చేర్చాలి నిమజ్జనం టైంలో. సో ఇప్పుడున్న వాటర్ కలుషితం అయిపోయినాయి, అట్లాంటి వాటిలో కూడా నిమజ్జనాలు జరుగుతున్నాయి. దీనికి మీరు మాట్లాడుతున్నాము, ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఏంటి అసలు? అమ్మా ఇక ఇప్పుడు మనకి ఇక్కడ అంటే కొన్ని ప్రాంతాలలో వేరే చోట అయితే నదులు ఉంటాయి. సరే, ముఖ్యంగా మనం భాగ్యనగర విషయాన్ని తీసుకుంటే ఇప్పుడు మనకు అందుబాటులో ట్యాంక్ బండ్ మాత్రమే ఉంది. సరే, హైదరాబాద్ కు మనకు మంచి ప్రధానంలో ఉన్నటువంటి చెరువు లేకపోవడం కొంత బాధాకరమైన విషయం. ఇందులో దాయవలసిందైతే ఏం లేదు. ట్యాంక్ బండ్ లో విగ్రహాలు వేసి మనం అంత పరిశుభ్రంగా చేసి ఆ యొక్క మురికి బాటల్లో వేస్తున్నామంటే కొంత బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే అది మనం వాడినటువంటి నీరు కాబట్టి అందులో శుభ్రమైనటువంటి వాతావరణం మనకు అందుబాటులో లేకపోవడం వలన అలా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక దాన్ని మననా మానయతే శాస్త్ర జాయతే శాస్త్ర, ఇది క్రోధం క్షమస్వమ అంటారు. అంటే కొన్ని తప్పులు మనకు తెలిసి చేస్తుంటాం సహజంగా, కొన్నిటికి వ్యసన పరులే చేస్తున్నాం. ఈశ్వరుని వేడుకోవడం తప్ప మనం ఏం చేయలేం. ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయ మార్గం లేదు, మనకు నదులు లేవు. కాబట్టి మనకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం వలన మనకు ఇక తప్పదు క్షమించమని వేయడం తప్ప ఇక దానిని మనము నిందారోపణ చేయి ఇది తప్పు అన్నది ఇప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి దాని నుంచి క్షమించమని అపరాధ శాస్త్రానికి క్రియంతే అహర్నిశమ్మయ్య దాసోయమిది మా మత్వా క్షమస్వ విఘ్నేశ్వర అంటూ నమస్కారం చేసుకొని
నిమజ్జనం చేయటమే తప్ప సాధ్యమైనంత ఒక అవకాశం ఉంది. అందుకే పెద్దలు అంటారు, మట్టి విగ్రహాన్ని పెట్టుకోండి, ఇంట్లోనే నిమజ్జనం చేసుకోండి, లేదా పొలాల్లో నిమజ్జనం చేసుకోండి. ఇప్పుడు మనం అంతా హైటెక్ యుగంలో ఉన్నాం కాబట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం, శోభాయాత్రలు చేయడం ఇన్ని మంచి పద్ధతులే. కాకపోతే ఆ యొక్క నీటి విషయానికి వచ్చారు కొంత ఇబ్బందికర వాతావరణం అన్నమాట వాస్తవం. కానీ మనం ఏం చేయలేమమ్మా, తప్పదు. ఈ జన్మకు ఇంతేని సర్దుకుపోవడం తప్ప ఇంకేం చేయలేము దాన్ని. ఈ 9 రోజులు వినాయకుడిని మనం ఎంతో భక్తితో పూజిస్తాం కదా స్వామి, మనకి ఎట్లా ఉంటుంది ఆ తర్వాత? అసలు నవరాత్రుల్లో అంటే అది చేసే వాళ్ళకి బాగా అనుభవంలో ఉన్న వాళ్ళు చెప్తారు. ఒకప్పుడు ఒకటే మండపం ఉండేది, ఊరికి ఒకటి ఉండేది, లేదా వీధి. ఇప్పుడు అపార్ట్మెంట్ కి ఒకటి స్టార్ట్ అయింది, ఇంటింటికి ఒకటి స్టార్ట్ అయింది, వీధికి ఒకటి స్టార్ట్ అయింది. అంటే దీనిలో 2 రకాలుగా భావన చూడాలి. అప్పుడు అందరం కలిసి ఒక చోట చేసుకోవడం వలన ఆ పండగ వేరుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉండడం వలన, అంటే ఎవరి యొక్క మనోభావాల తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంటే ఒకటి, ఎవరు ఏ విధంగా చేసిన భక్తి ముఖ్యం. భక్తి లేనప్పుడు స్వామి లొంగడు, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన మనం వాడుకునేటువంటి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అని ఇష్టపడలేదు. మనకు ఎందుకు పనికి రాదనుకున్నటువంటి గరికని దూర్వాయుగ్మం, అందుకే అంటారు, ఆయనైతే పరాయనే దూర్వారోహంతో పుష్పని రథాశ్చ పొండదీక అనే సముద్రస్య గృహాయిమే. సముద్రం లోపల యొక్క లోతు తెలియదు. అలాగే స్వామి వారికి గరిక సమర్పిస్తే మనకు ఎంత కష్టాల లోతునైనా కూడా ఆయన భవసాగరా నుంచి దాటకరించిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అందుకే మన ఇంట్లో ఏ పూజ చేసినా తొలుత గణపతిని ఆరాధిస్తాం. ఏ పూజ, ఇప్పుడు మేము ఏదైనా పూజ ప్రారంభం చేస్తాం, వివాహంలో మొట్టమొదటి గణపతి పూజ చేస్తాం, గృహప్రవేశం గణపతి పూజ చేస్తాం. ఎందుకంటే గణపతిని మొక్కుతే, అంటే మిగతా దేవతలకి చాలా నియమంగా ఉండాలి, కానీ వినాయకుడి దగ్గరకు వచ్చేప్పుడు ఆ నియమాలు ఉండవు. ఎందుకంటే ఆయన పిల్లలతో పూజ చేసేప్పుడు పిల్లలుగా మారిపోతారు, యోగులు పూజ చేసేప్పుడు యోగిగా మారతాడు, సాంసారికంలో ఉన్న వాళ్ళు పూజ చేస్తే ఆ విధంగా మారుతుంటాడు. అంటే ఆయనకు ఒక్కడికి మాత్రమే ఆ యొక్క తపశ్శక్తి కూడా ఉంటుంది. ఎవరు ఎలా పూజ చేసినా అట్టి పూజలు ప్రసాదాలు స్వీకరిస్తుంటాడు, అంత తపశ్శక్తి ఆయనకు ఉంటుంది. 9 రోజులు కూడా చాలా మంది, అది వినాయక మండపాలు పెట్టినటువంటి వినాయకుడితో అటాచ్మెంట్ ఉన్నవాడిని అడగండి, చాలా మంది తీసుకెళ్తుంటే ఏడుస్తుంటారు. మనం కొన్ని విజువల్స్ మనం టీవీలో చూస్తుంటాం. ఆ విజువల్స్ చూసినప్పుడు, స్వామి నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా, వాడు పొద్దున్నే స్కూల్కి వెళ్తాడు. చాలా మంది పిల్లలు ఎలా అట్రాక్ట్ అవుతారంటే, వినాయకుని పెట్టిన తర్వాత మండపాలు ఏర్పాటు చేసుకొని ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుందా అంటే, ఒక ఇంట్లో పండగ, పెళ్లి ఒకసారి అవుతుంది ఇంట్లో, ఇంకోసారి అవుతుంది. కానీ వినాయక సంవత్సరం పెద్ద వస్తుంది, అగలే తొందరగా రాని మనం హిందీలో పిలుస్తుంటాం. అంటే మనం అలా అటాచ్మెంట్ పెట్టేసుకుంటాం. స్వామితో ఎలాంటి అటాచ్మెంట్ ఉంటుందంటే, తీస్తున్నప్పుడు కూడా పప్పా తీయొద్దు, పప్పా తీయొద్దు, ఉంచు అని. ఇంకా మనం తండ్రి కొంచెం గట్టిగా తీసుకెళ్తే కూడా బోరున ఈడ్చాం, తరికి వస్తుంది, పెద్దవాళ్ళకు కూడా కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మనం ఒక 10 రోజుల పాటు ఆయన అటాచ్మెంట్ పెట్టుకున్నాం. సాయంకాలం కాగానే 5:30, 6 కాగానే మనం ఆ వేదిక దగ్గరికి వెళ్ళి అందరం కాలక్షేపంగా కూర్చొని ఎవరికి వచ్చిన పద్ధతిలో వాళ్ళు మాట్లాడుకోవడం, సాంప్రదాయంగా చీరలు కట్టుకొని రావడం, అక్కడ స్వామివారికి అలంకారాలు చేయటం, స్వామివారి ముందు ముగ్గులు వేయటం, అంటే ఒక పండగ వాతావరణం. ఒక్క రోజు ఇంట్లో పండగ చేస్తేనే మనం అలసిపోతుంటాం. ఇక లోపాలంటారా, ప్రతి చోట ఉంటుంది. 5 వేలు సక్రమంగా ఉండవు. లోపాలు వెతికినప్పుడు వాడు మనిషి కాదు. లోపాలు వెతక్కోకుండా ఈ సంవత్సరం ఏం తప్పులు జరిగినాయి, వచ్చే సంవత్సరం ఏం తప్పులు చేయాలి. ఎందుకంటే ఆయనతో ఉండేటువంటి భక్తి, ఆయన యొక్క పూజ ఒక వ్యసనంగా మారుతుంది. ఎందుకు అంటే ఆయన అంత ప్రీతికరం. ఏ పొద్దున్నే లేచి ఏ ముఖం చూడాలో ఆ ముఖమే సుముఖుడు, ఆయనే వినాయకుడు. ఏ పూజ చేస్తే మనకు అనుగ్రహిస్తుంది. మీకు ఇంకొక మాట చెప్తా, వినాయకుడి యొక్క గొప్పతనం ఏంటి అంటే, మీరు కొన్ని వేల కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కట్టండి, అక్కడ వాస్తు దోషం ఉంటుంది, మీకు మిగతా దేవతల విగ్రహాలు పెట్టరు. శివుడిదో, నారాయణుదో, కృష్ణుడిదో, రాముడిదో, అమ్మవారిదో పెట్టరు. అక్కడ కూడా ఎవరిది పెడతారు? ఖచ్చితంగా వినాయకుడిదే పెడతారు. ఎందుకంటే వాస్తు దోషాన్ని కూడా తీసేయగల సమర్థత వినాయకుడికి ఉంది. వివాహం కావట్లేదమ్మా, స్వామివారికి కుడుములు పోయమ్మా, పండ్లు కావట్లేదు, ఉండ్రాలు పోయమ్మా, స్వామివారికి గరికతో పూజ చేయమ్మా, ఉద్యోగం రావట్లేదు, గణపతి పూజ. అంటే గణపతి తత్వం అంత గొప్పది. ఎప్పుడైతే గణపతి తత్వం మనకు అర్థమవుతుందో, ఆయనతో ఉండేటువంటి భక్తి అంత
విశేషం అమ్మా. 10 రోజులు క్షణంలో గడిచిపోతాయి, ఇట్టే గడిచిపోతాయి. రేపటి రోజున మండపాలు చూస్తున్నా, లేదా అక్కడి నుంచి సాయంత్రం కాగానే 6:30 అయినప్పుడు మనకు అలారం వస్తుంది, రిమైండర్ వస్తుంటుంది, వెళ్ళాలి. అయ్యో లేదే, అందరూ కలవట్లేదు, మళ్ళీ సంవత్సరం రైట్ దాకా. అంటే ఈ యొక్క సిటీ ప్రపంచంలో ఎవరి లైఫ్ వాళ్ళది. ఆ గణపతి తత్వం చాలా విశేషమైనదమ్మా. రైట్ రైట్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు. తప్పకుండా. నమస్కారం.